మౌనిక సో జస్ట్ మనం 50 సంవత్సరాల వాటికి వెళ్ళాం. ఏంటి మౌనిక సంగతులు? ఏం లేదు భార్గవయ్యా. ఎంతమంది మనవలా? ఇద్దరు. సరిపోయారా? చాలు. ఏమి ఆయన ఉన్నాడా వెళ్ళాడా? ఉన్నాడు. ఉన్నాడు ఇంట్లోనే. అది ఉన్నాడా వెళ్ళాడా అంటే డ్యూటీకి వెళ్ళాడా అని. ఏడయ్యా పింఛన్ తెచ్చుకోవడానికి పోయి. నిజంగానే 5,000 ఎపిసోడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఏమంటావు మౌనిక? బావగారు ఏం చేస్తారు? గూగుల్ పేలో చేస్తారండి. ఓకే సూపర్. ఎక్కడ లవ్? నకిరేకల్లోనే. ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత? 5 years లవ్. బాగా మెయింటైన్ చేస్తారే. తప్పది. ఫస్ట్ ఎవరెవరికి దొరికారు? నేనే. ఏ గూగుల్ పే చేస్తూ ఉంటే ఎంత బాగా చెప్పింది. నేనే. బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. ఎవరు ప్రపోజ్ చేసింది ఫస్ట్? మా ఆయనే. మరి అక్కడ వద్దు కొంచెం బెట్టి చేయలేకపోయి అన్ని అలా ఎందుకు ఒప్పేసుకున్నావు బాగున్నాడని? వద్దండి. మళ్ళీ చూడండి మంచోడు అన్ని ఒప్పేసుకోవాలా? లేదంటే మరి పక్క గల్లీలో ఐశ్వర్య వస్తుంది ఎందుకు వచ్చిపోవాలా కదా? ఎలా చిన్నప్పటి నుంచి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకు సిస్టర్? అత్తయ్య గారు ఉంటారా ఇంట్లో? మీరిద్దరేనా? అత్తయ్య గారు ఉంటారండి. ఉంటారా? మరి ఎలా హనీమూన్ అవన్నీ తీసుకెళ్ళాడా? మా అప్పుడు లేవండి. సో డైలీ ఎలా కాల్ చేస్తే వస్తాడా? ఎక్కడున్నో లేట్ అయిందనుకో ఏంటి పనిష్మెంట్? బావ ఇంటికి రాకుండా మాట్లాడకపోవడం. మాట్లాడవు. అన్నం తినకపోవడం. అన్నం తినకపోవడమా పెట్టకపోవడమా? రెండు. వంట అత్తయ్య ఉంది వండుతుంది కానీ ఇక మనం తినదే తనకు పోదు కదా. జోకులు బాగా వేస్తావే. ఓకే సూపర్. ఎంతమంది ప్రొడక్షన్? ఇద్దరు. గుడ్. రెడీ. జాగ్రత్తగా కనిపిస్తున్నారు అడగదాం. ఎవరు చూడకముందే ఎగిరిపోదామని ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్ర బస్సులో వచ్చి ఎరేసి వలేసి పట్టేసింది ఎస్ఐ గంగ. ఎవరో చూడకముందే ఎగిరిపోయిన గజ దొంగ అంటే మీరు అప్పుడు లవ్ లో ఎవరు చూడకుండా పుచ్చుకులు ఉంటాయి చూడు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? చెప్పు, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మేము డైరెక్ట్ అలా ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్ర కారులో వచ్చి ఎరేసి వలేసి పట్టేసింది ఎస్ఐ గంగ. ఎవరొకళ్ళే చెప్పు. ఎవరికి తెలియకుండా ఇరుక్కుపోయిన గంగ. ఇరుక్కుపోయిన గజ దొంగ ఎరేసి వలేసి పట్టుకొచ్చింది గంగ. ఏ గంగ? ఎస్ఐ గంగ. మరి చెప్పు ముందు, ఎక్కడ ఇరుక్కుపోయాడు?